నమస్కారం. మన శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇవాళ మనము వర్షాకాలంలో ఏ మొక్కలు పెరిగితే వేగంగా పెరుగుతాయో చూద్దాం. ఫస్ట్ పూల మొక్కలలో చూద్దాము. ఫస్ట్ ఏమిటి? మందారం అనగా హైబిస్కస్. వర్షపు నీటికి ఇది వేగంగా పెరుగుతుంది మరియు పెద్ద పూలను ఇస్తుంది. ఇక రెండవది బంతి మొక్కలు అనగా మ్యారీగోల్డ్. గింజల నుండి త్వరగా మొలుస్తాయి. ఇవి తోటలోని పురుగులను కూడా నివారిస్తాయి. ఇక మూడవది బిల్లగన్నేరు. బిల్లగన్నేరు వైన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు దీన్ని. ఇది చాలా తక్కువ సంరక్షణలో నిరంతరం పూలను పూస్తుంది. నెక్స్ట్ మల్లె అనగా జాస్మిన్. ఇది అందరికీ ఇష్టమయ్యే పువ్వు. ఇది గాలిలోని తేమను ఇష్టపడుతుంది మరియు మంచి సువాసనను ఇస్తుంది. మనం సెకండ్ పార్ట్ కూరగాయల మొక్కల గురించి తెలుసుకోబోతున్నాము. ఏమిటవి? కూరగాయల మొక్కలు. ఫస్ట్ మిరప అనగా చిల్లీ. ఇవి వేడి తేమతో కూడిన వాతావరణంలో చాలా వేగంగా పెరుగుతుంది. నెక్స్ట్ బెండకాయలు అనగా ఓక్రా అంటాము, మనము లేడీస్ ఫింగర్ అని కూడా అంటాము. ఇవి వర్షాకాలం వేడికి త్వరగా మొలకెత్తి ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. నెక్స్ట్ పాదులు అనగా అనప, బీర, కాకర వంటి పాదులు వర్షపు నీటితో ఇవి చాలా వేగంగా పాకుతూ పెరుగుతాయి. నెక్స్ట్ టమాటా. దీన్ని మనం టొమాటో అని కూడా అంటాము. ఇది మొక్క పడిపోకుండా కర్ర సహాయం అందిస్తే వర్షాకాలంలో చాలా బాగా కాస్తుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆకుకూరలు మరియు ఇతర మొక్కలు. ఫస్ట్ దీంట్లో పుదీనా అనగా మింట్. ఇది తేమ ఎక్కువగా ఉండే నేలలలో ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది అంటే పెరుగుతుంది. నెక్స్ట్ తులసి. మనం దీన్ని బెసిల్ అని కూడా అంటాము. ఇది వర్షపు నీటిలోని పోషకాల వల్ల ఈ కాలంలో చాలా పచ్చగా మారుతుంది. ఫర్న్స్. ఏంటిది? ఫర్న్స్. వీటికి ఎక్కువ తేమ అవసరం కాబట్టి వర్షాకాలంలో ఇవి దట్టంగా పెరుగుతాయి. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నీటి నిల్వ లేకుండా చూడడం. కుండల అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి, లేదంటే వేర్లు కుళ్ళిపోతాయి. నెక్స్ట్ పురుగులు, నత్తలు. ఏంటివి? పురుగులు, నత్తలు. ఆకుల వెనుక భాగాలను గమనిస్తూ ఉండండి.
వర్షాకాలంలో పురుగులు ఎక్కువగా వస్తాయి. That's all for today. If you found this video helpful, don't forget to like, share and subscribe to our channel. See you in the next video. If you have any doubts regarding this topic, please comment in the comment section. And do you want any more videos? Also comment in the comment section. Thank you. Thank you for watching.